రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలువురు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇక కుంభమేళాలో తొక్కిసలాట ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు పలువురు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇక కుంభమేళాలో తొక్కిసలాట ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు పలువురు భక్తులకు గాయాలు కూడా అయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇక కుంభమేళాలో తొక్కిసలాట ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చిదంబరం ఫోన్ లైన్ లో అందిస్తారు. చిదంబరం, చెప్పండి. ఇక మహాకుంభమేళ మొత్తం ఒక ఎత్తు అయితే మౌని అమావాస్య మాత్రం ఒక ఎత్తు. ఇక మౌని అమావాస్య రోజు పుణ్యస్నానాలు చేయాలని ఎంతో మంది ఎదురు చూశారు. కానీ అనుకోకుండా కుంభమేళలో మొన్న కూడా అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే ఇప్పుడు తొక్కిసలాట జరగడం ఎలా చూడవచ్చు అంటారు? ఇది ఇక్కడ దీనికి డిఫరెంట్ వర్షన్స్ ఏది వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నా. మొదటిగా అయితే అక్కడ ఉన్న ఏదైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో సామాన్య భక్తుల్ని కాకుండా విఐపీలకు సంబంధించిన వాళ్ళ ఏర్పాట్లలో నిమగ్నం అవడం వల్ల ఇది జరిగింది అన్న ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. అదే సందర్భంలో అక్కడ చూస్తే మాత్రం ఏదైతే అక్కడ అంటే ఎవరైతే స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆకాంక్ష రాణి అనే ఆఫీసర్ మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు. కొద్దిమంది మాత్రం ఏదైతే అమృత స్నానాన్ని ఆచరించడం గురించి ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలను బేస్ చేసుకొని అక్కడ ఒకేసారి ఎక్కువ మంది స్నానాలు ఆచరించడానికి ప్రయత్నం చేయడంతో అక్కడ ఏదైతే సెక్యూరిటీగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్ ఉందో బ్యారికేడ్ విరిగిపోవడం వల్ల లోపలికి అందరూ పడ్డారు. అక్కడ తొక్కిసలాట జరగడము, దాంట్లో 15 మందికి పైగా మరణించడంతో పాటు 50 మందికి పైగా గాయాలయ్యాయని చెప్పి ఒక సమాచారం ఇస్తారు. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వ్యక్తుల సమాచారం ప్రకారం మాత్రమే చేయాలి. అయితే
నుంచి ఏదైతే ఆకాంక్ష రానా ముందు నుంచి చెప్తున్నారు, ఇది ఎవరైతే ఇబ్బంది పడ్డ వెంటనే మేము అంబులెన్స్ లో వాళ్ళందరినీ హాస్పిటల్ తరలించాము, వీలైనంత క్యాజువాలిటీస్ తగ్గించే ప్రయత్నం చేశాము అని చెప్పడంతో పాటు అక్కడ నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా వెంటనే డిస్కషన్ కూడా జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అందులో ముఖ్యంగా చూస్తున్నాం ప్రయాగ్రాజ్లోని సెక్టర్ 2లో ఈ ఘటన జరగడం వల్ల అక్కడికి ఎక్కువ శాతం అఘోరాలు వాళ్ళందరూ ఎక్కువగా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే అంటే ఒకవైపు అమిత్ షాను అలాగే మోదీ కూడా ఇప్పటికే 2 సార్లు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఆయనతో మాట్లాడిన నేపథ్యంలో అక్కడ తీసుకుంటున్న ఏర్పాట్లు, తీసుకోబోతున్న జాగ్రత్తలు వీటి మీద ఇమీడియట్లీ మాట్లాడాలి, దానికి సంబంధించి చేయాలనే విషయం చెప్పడంతో పాటు 2 సార్లు మాట్లాడిన నేపథ్యంలో కూడా వాళ్ళకి పలు సూచనలు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి అమృత స్నానాలు చేయడం అన్నది మౌని అమావాస్యకు సంబంధించి చాలా ఒక స్పెషల్ గా చూస్తారు. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో ఏదైతే త్రివేణి సంఘం ఉందో అక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో పాటు దాంతోపాటు మౌని అమావాస్య రోజు చేస్తే మాత్రం మన పూర్వీకులు చేసిన పాపాలతో సహా ప్రతి ఒక్కటి అవి మన్నింపబడతాయనే నమ్మకం ఉంది. అందువల్ల ఎక్కువ మంది మౌని అమావాస్య రోజు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ప్రయాగ్రాజ్కి సంబంధించి మహాకుంభమేళకు సంబంధించిన పర్యవేక్షకులు ఎవరిని వాళ్ళైతే దాదాపుగా 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని ముందుగానే గెస్ట్ చేశారు. అందుకే గత 2 రోజుల నుంచి కూడా దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేశారు. కానీ అవేవి ఇప్పుడు సఫలం చెందినట్టుగా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపించలేదు. కానీ ఓవరాల్ చూస్తే మాత్రం ఇన్ని సెక్టార్లకు గాను ఒక చోట మాత్రమే తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా భక్తుల అత్యుత్సాహం వల్లనే జరిగింది అన్న దాన్ని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇక్కడైతే మాత్రం ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం వీఐపీ దర్శనాలకు సంబంధించి వీఐపీలకు సంబంధించిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నం అవ్వడం వల్ల ఈ నష్టం జరిగింది అనే విషయం అయితే చెప్పే ప్రయత్నం చేస్తారు. బట్ యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇప్పటికే భక్తులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు, గంగా యమున ఎక్కడ స్నానం చేసినా సరే మీకు సేమ్ పుణ్యం దక్కుతుంది కాబట్టి మీరు సంగమం వైపు వెళ్లే ప్రయత్నం చేయకండి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మీరు స్నానాలు చేయండి. దానికి సంబంధించి ఘాట్లు మేము ఇప్పటికే ఏర్పాటు చేసాం. అంతేకాకుండా స్పెసిఫిక్ గా మౌని అమావాస్య సంబంధించి దాదాపుగా 2 కిలోమీటర్లు వేరే కొత్త ఘాట్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ దాకా వచ్చి మీరు స్నానాలు చేసుకోవచ్చు అని చెప్పి కూడా యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఒక దర్యాప్తు అయితే జరిగే అవకాశం ఉంది. దీనిలో ఎవరు అవసరం వహించారు, అధికారులు ఎవరు ఉన్నారు దాని మీద కూడా ప్రభుత్వం సీరియస్ గా అయితే స్పందించే అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.